అత్తమ్మ టీవీలో ఇప్పుడు పుదీనా సేవ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో క్విక్గా అయిపోయే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ ఐటమ్ ఇది. పుదీనాతో తయారు చేసుకునే కారపూస. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: పుదీనా కట్ట ఒకటి పెద్దది తీసుకోండి, పచ్చిమిరపకాయలు 3, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, శనగపిండి 100 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, గ్రీన్ కలర్ చిటికెడు, ఇది ఆప్షనల్. ఈ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పుదీనాని తుంచి పెట్టుకోవాలి. ఈ విధంగా కొమ్మల నుండి ఆకుల్ని వేరు చేసి పక్కన పెట్టుకోండి. పుదీనా మొత్తం తుంచుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని తొడుములు తీసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తుంచిన పుదీనా, పచ్చిమిర్చి రెడీగా ఉన్నాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేయండి. శనగపిండి బాగా స్మూత్గా ఉంటుంది కాబట్టి క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యపిండి వేయండి. అందులో ఉప్పు వేయండి. తర్వాత కొద్దిగా గ్రీన్ కలర్ వేసుకోండి, ఇది ఆప్షనల్. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలి. కారపూస వేసుకునేటప్పుడు అడ్డుపడకుండా ఉండటానికి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. బాగా ఒత్తుతూ పుదీనా రసాన్ని పిండుకోండి. దాంతోనే పిండిని తయారు చేసుకోవాలి. చక్కటి కలర్ వస్తుంది. పుదీనా గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ గ్రీన్ కలర్ వస్తుంది. మరి కొంచెం గ్రీన్ కలర్ కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ విధంగా చక్కటి మెత్తటి పిండి తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫుడ్ కలర్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు జంతికల గొట్టాల్లో చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని జంతికల గొట్టాన్ని రెడీ చేసుకోవాలి. ఆ గొట్టం మొత్తానికి నూనెని రాయండి. నూనె రాస్తే ఈజీగా కారపూస జారుతుంది. ఈ విధంగా లోపల బయట పైన మొత్తం నూనె రాసి తయారు చేసుకున్న పిండిని జంతికల గొట్టంలో పెట్టండి. ఈ విధంగా పిండి మొత్తం జంతికల గొట్టంలో పెట్టండి. ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె బాగా కాగాలి. బాగా కాగిన తర్వాత పక్కన పెట్టుకున్న జంతికల గొట్టాన్ని కారపూసలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చేతికి వేడి రాకుండా ఉండడానికి కారపూస ఒత్తేటప్పుడు సిమ్లో పెట్టండి. ఈ విధంగా కారపూస ఉడికేటప్పుడు దానంతట అదే పైకి వస్తుంది. వీడియో క్లిప్లో బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇది కొంచెం క్రిస్పీగా అయింది అనిపించినప్పుడు జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. అంటే ముందు వేసినప్పుడు మూకుడికి అంటుకొని ఉంటుంది, దాని అంతటా అదే విడిపోతుంది కదా. అప్పుడు రెండో వైపు తిప్పుకొని మరో 2 నిమిషాలు వేపుకోవాలి. అంటే క్రిస్పీగా వస్తుంది. బియ్యపిండి వేసాం కాబట్టి చక్కగా కరకరలాడుతూ ఉంటుంది కారపూస. అంతే. ఇలా తయారైన పుదీనా కారపూసని టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకోండి. మరొక వాయ వేసుకుందాం. ఒత్తేటప్పుడు సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కారపూస ఒత్తుకోండి. నూనె బాగా కాగితే దాని అంతటా అదే ఈ విధంగా పైకి వస్తుంది. అంటే నూనెని కారపూస పీల్చుకుంటుంది. మనకి చూస్తేనే తెలుస్తుంది క్రిస్పీగా అయిందని. అప్పుడు రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయినప్పుడు దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే.
ఎంతో రుచికరమైన మింట్ సేవ్ అంటే పుదీనా కారపూస రెడీ అయింది. ఈ పుదీనా సేవ్ హెల్త్కి ఎంతో మంచిది, అలాగే మంచి స్నాక్ ఐటెం కూడా. దీన్ని చిన్నగా బ్రేక్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మూత గట్టిగా ఉండే బౌల్లో వేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.comని చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.